సరైనటువంటి నిర్ణయం కాదు. తర్వాత గ్యాప్ పెరుగుతూ వచ్చింది. కానీ ఈవేళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూశాక ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. కొంచెం నియంత్రణతో పోకళ్ళు ఉన్నాయి. రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరం అయిపోయింది. అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ఏ వ్యవస్థకి కూడా ఇందులో మినహాయింపు లేదు. ఈ ఆలోచనలో భాగంగా ఎన్డీఏ కూటమిని విస్తృతపరచాలి. ఫస్ట్ పాయింట్ భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో సాధ్యమైనంత వరకు స్నేహితుల్ని కలుపుకుని వెళ్ళాలి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో పార్టీగా ఉన్నారు. ఏమైనా సరే కలవాలి, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం. పాలిటిక్స్ ఉంటే తర్వాత చూసుకుందాం, కలవాలి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం అని ఆయన పదే పదే కేంద్ర నాయకులు ఆయన కూడా చెప్పారు. నేను ఢిల్లీ నాయకులతో చాలాసార్లు చివాట్లు తిన్నాను, తిట్లు తిన్నాను అని. అందులో భాగంగా ఎన్డీఏని విస్తృతపరచాలి అనే భాగంగా పొత్తులు కుదుర్చుకున్నామండి. సైకలాజికల్గా కూడా సెట్ అయ్యాం. ఓటు కూడా బాగా ట్రాన్స్ఫర్ అవుతుందండి, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ ఉండాలి, రాష్ట్రంలో ఎన్డీఏలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉండాలి అనేది ప్రజలు మెంటల్గా ప్రిపేర్ అయ్యారండి. ఖచ్చితంగా మా మధ్య చక్కని సమన్వయంతో ముందుకెళ్తాం. మీ పార్లమెంట్ పరిధిలో ఎన్డీఏగా చూస్తే ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో? 4 తెలుగుదేశం అండి, 3 జనసేన. రైట్. ఈ కాంబినేషన్లో అంటే జనసేనకు సంబంధించి కాపు సామాజిక వర్గం చాలా ప్రధానంగా లెక్క చూస్తుంది. ఇటు పక్కన మీకు క్షత్రియ సామాజిక వర్గం. మిగతా సామాజిక వర్గాల్లో ప్రధానమైనటువంటిది ఇప్పుడు సెట్టిబలిజ సామాజిక వర్గం. వాళ్ళు సీట్ అవతల సెట్టిబలిజకి ఇచ్చారు. అట్లాగే బీసీలు, ఇతర బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు. వీళ్ళు మీ వైపుకి ఎందుకు వచ్చి ఓటేస్తారు?